మన రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. స్నేహితులారా, నయోమి గురించి, నయోమి జీవితంలో సంభవించిన కొన్ని శ్రమలను గురించి మనం ధ్యానించుకుందాం. నయోమికి ఒక గొప్ప శ్రమ కలిగినది. ఆ శ్రమ ఏంటంటే, సమృద్ధి కలిగి యెరూషలేము నుండి వెళ్ళింది. అయితే రిక్తురాలుగా మరలా యెరూషలేముకు వచ్చింది. ఆమె కలిగి ఉన్న వాటన్నిటినీ కోల్పోయింది. కుమారుని, భర్తని కోల్పోయి ఒంటరి అయిపోయింది. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు శ్రమలు మనకి అనుమతించబడతాయి. దేవుడు మనలను పరిశుద్ధపరచడానికి, మనలను శుద్ధీకరించడానికి మన జీవితంలో శ్రమలు అనుమతించబడతా ఉంటాయి. అయితే శ్రమలలో మనకి మార్గాలన్నీ మూయబడినాయి అనేట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మార్గాలన్నీ మూయబడ్డాయని మనం తలంచుకుంటూ ఉంటాము. కానీ నా ప్రియమైన స్నేహితులారా, శ్రమలలో మనకి మార్గము తెరవబడే అవకాశం ఉంటుంది. అంటే శ్రమలలో మనము దేవునికి మార్గం తెరవాలి. మనం దేవునికి మార్గం తెరిచినప్పుడు మనం ఆ శ్రమలలో నుండి విడుదల పొందగలుగుతాం. దేవునికి ఏ విధంగా మనం మార్గం తెరవాలి అంటే, శ్రమలలో మనం స్తుతించవలెను, దేవుణ్ణి బహుగా స్తుతించవలెను, దేవుని యందు బహుగా విశ్వాసం ఉంచి దేవుణ్ణి స్తుతించవలెను. విశ్వాసంతో మన హృదయం శ్రమలలో నింపబడాలి. అలాగే శృతితో మన హృదయం పూర్తిగా నింపబడాలి. నా ప్రియమైన స్నేహితులారా, మనం స్తుతియాగం అర్పించడం ద్వారా దేవుణ్ణి గణపరచుచున్నాము. దేవుడు మనకి ఒక గొప్ప ద్వారాన్ని, గొప్ప విడుదలని స్తుతించడం ద్వారా మనకి అనుగ్రహిస్తాడు. అయితే నా ప్రియమైన స్నేహితులారా, శ్రమలలో అందరూ ఎలాగా స్పందిస్తారంటే, ఫిర్యాదులు చేయటం ప్రారంభిస్తారు. ఈ శ్రమ ఫలానా వారి వల్ల వచ్చిందని, ఫలానా ద్వారా శ్రమకు నేను కారకుడయ్యానని, అనేక రకాలుగా శ్రమలలో మనుషుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అయితే నా ప్రియమైన వారులారా, సాతాను కూడా అలాగే చేస్తుంది, ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఫిర్యాదుల ద్వారా శ్రమలో కృంగిపోనట్లుగా సాతాను, అపవాది నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, శ్రమ అనేది మనకు విడుదలకు మరియు దేవుని శక్తి చూచుటకు ఒక అవకాశంగా ఎంచుకోవాలి. శ్రమలో మనం దేవుణ్ణి స్తుతించినట్లయితే మనం దేవుని యొద్ద నుండి దేవుని శక్తిని, దేవుని విడుదలను చూడగలుగుతాం. శ్రమలో మనం దేవునికి మార్గం తెరవాలి, అంటే దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన శ్రమల్లో విడుస్తాడు. అయితే రూతు గ్రంథంలో నయోమి అయితే శ్రమలో దేవుడు నాకు విరోధంగా చేశాడు, దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు, బాధపరిచాడని నయోమి చెప్పింది. కానీ అదే శ్రమలో ఉన్నటువంటి రూతు ఏం చేసిందంటే, విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని మీద ఆధారపడింది. అందుకే నయోమితో రూతు ఇలాగంటది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నీ జనులే నా జనులని దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని యొద్దకు వెళ్ళడానికి, శ్రమలో బహుగా దేవుణ్ణి వెతకడానికి రూతు మనసు నిలిపింది. అన్యురాలైనటువంటి రూతు దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి ఆరాధించాలని మనసులో గొప్ప విశ్వాసంతో నింపుకొని ఉన్నది. తర్వాత రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. గొప్ప విడుదల రూతుకి ఇచ్చాడు. రూతు జీవితాన్ని అనేక విధాలుగా ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. నా ప్రియమైన వాళ్ళారా, రూతుకు వచ్చినటువంటి శ్రమ రూతును పరిశుద్ధపరచడానికి, రూతును దేవుని యొక్క మహిమకు రూతు జీవితాన్ని, రూతు శ్రమలు కారణమయ్యాయని గుర్తెరగాలని, గ్రహించాలని మనవి చేస్తూ, శ్రమలో మనం దేవునికి ద్వారం తెరిస్తే ఆయన మనకు విడుదలను
అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. మీ సహోదరుడు బెదర్ రాజు.